హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. నువ్వు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటే ఎవడు ఏం చెయ్యలేడు. ఇది విష్ణుప్రియ ఈ వారం నామినేషన్లో ప్రేరణకి చెప్పిన డైలాగ్. చెప్పిన వరకు బాగానే ఉంది, కానీ విష్ణుప్రియ ఆ డైలాగ్ చెబితేనే కామెడీగా ఉంది అనుకున్నారు ఆడియన్స్. ఎందుకంటే పృథ్వీలో లవ్ ట్రాక్ వల్ల నీ ఉన్న గేమ్ అంతా దొబ్బుతుంది అంటూ లోపల ఉన్న కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇలా అంతా ఎంతమంది చెప్పినా విష్ణుప్రియ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ మాటలు పట్టించుకోలేదు. అంతెందుకు, ఫ్యామిలీ వీక్లో తన తండ్రి వచ్చి చెప్పినా సరే అదేదో నామినేషన్స్ అన్నట్లుగా వాదించింది విష్ణుప్రియ. నా అన్న వాళ్ళు చెబితేనే వినని విష్ణు బిగ్ బాస్ 2 సీజన్లు రన్నర్ చెబితే వింటుందా? అయినా కానీ చెప్పి మరీ పరువు తీసుకున్నాడు అఖిల్ సార్థక్. లేటెస్ట్ ఎపిసోడ్లో టికెట్ టు ఫినాలేకి సంబంధించిన టాస్కులు నిర్వహించేందుకు అఖిల్, హారిక ఇద్దరు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చినోళ్ళు ఊరికే ఉండగా విష్ణుప్రియను గెలికి మరీ తన్నించుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో ఇటీవల ఎక్స్ కంటెస్టెంట్లను రప్పించి నామినేషన్ చేయించిన సంగతి తెలిసిందే. ఇది ఆడియన్స్ని ఆకట్టుకోవడంతో మరోసారి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను హౌస్లోకి రప్పించారు. టికెట్ టు ఫినాలే టాస్క్లు నిర్వహించేందుకు కొంతమంది మాజీలు హౌస్లోకి వస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్లో అఖిల్ సార్థక్, అలేఖ్య, హారిక ఇద్దరు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిని చూసి హౌస్ మేట్స్ గట్టిగానే షాక్ అయ్యారు. ఏంద్రా బాబు, మరో సెట్ వైల్డ్ కార్డులను దింపుతున్నారా ఏంటి అంటూ భయపడ్డారు. విష్ణుప్రియకి ఉచిత సలహా. ఇక ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్ మేట్స్ అందరినీ అఖిల్, హారిక పలకరించారు. ఆ తరువాత సరదాగా ముచ్చట పెడుతూ విష్ణుప్రియను గెలికాడు అఖిల్. కొన్నిసార్లు కొంతమంది మాటలు మనం హార్ట్కి తీసుకుంటే గెలవచ్చేమో, అది నువ్వు తీసుకున్నావు అంటూ రోహిణ్ని మెచ్చుకున్నాడు. తరువాత ఇండైరెక్ట్గా విష్ణుపై కౌంటర్ వేశాడు అఖిల్. లైఫ్ అంటే అంతే కదా, కొంతమంది మనల్ని ఫోర్స్ చేస్తున్నా ఫోర్స్ఫుల్ రిలేషన్లో ఉండద్దేమో మనం. కొంతమందిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓటమినైనా లేకపోతే ప్రేమలా ఓడిపోయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెబుతున్నానో వాళ్ళకి అర్థమవుతుంది అంటూ అఖిల్ అన్నాడు. నేను ప్రేమని ఎక్కడా చెప్పలేదే. ఆ మాటలకి విష్ణు కాస్త తింకరి చూపులు చూసింది. ఇక అఖిల్ కంటిన్యూ చేస్తే, ఎక్కడో ఈ రిలేషన్షిప్లో నాకు ఇది రైట్ అనిపించలేదు, అది మార్చుకుంటే బాగుంటుందేమోనని నాకు అనిపించింది. విష్ణు నీ గురించి నేను చెబుతున్నాను అంటూ అఖిల్ చెప్పాడు. దీనికి విష్ణు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. నేనైతే ఎవరిని ఏం ఫోర్స్ చేయట్లేదు, ఇది ఒక పర్సన్ మీద ఇష్టం మాత్రమే, అది ప్రేమ లేకపోతే ఇది అని నేను ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మనం ఎలా ఉండాలో అలా ఉండటానికే వచ్చాం. నేను 100% నాకు నేనులానే ఉన్నాను అంటూ విష్ణు అంది. నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఈ మాటలకి అఖిల్ మళ్ళీ రియాక్ట్ అవుతుంటే హారిక ఆపింది. అసలు విష్ణుపై, దీని గురించి చెబుతున్న వారి పాయింట్పై నీ అభిప్రాయం ఏంటి పృథ్వీ అంటూ హారిక అడిగింది. దీంతో పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ విష్ణు వచ్చినప్పుడు మేము గుడ్ ఫ్రెండ్స్, తర్వాత ఆమె తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశాక నిజానికి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఏమన్నా లవ్ యూ ఏజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెబుతుంది. నేను తనకి చాలాసార్లు క్లారిటీ ఇచ్చా, ఈ రిలేషన్షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు, ఎందుకంటే నేను చాలా కెరీర్ ఫోకస్డ్గా ఉంటా, నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు, కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అంటూ పృథ్వీ అన్నాడు. ఈ మాటలకి అఖిల్ రియాక్ట్ అవుతూ విష్ణుకి మళ్ళీ సలహా ఇచ్చాడు. నీ మంచి కోసమే నేను చెబుతున్నా, దీంట్లో నీ మంచి లేదంటే మేము ఏం చేయలేం అంటూ అఖిల్ అన్నాడు. దీనికి కూడా విష్ణు ఫైర్ అయింది. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా, ఇక్కడ నేను నా దృష్టిలో నాకు ఇష్టమైన వాళ్ళని నాకంటే పైన పెట్టడం నా గుణం అంటూ కబుర్లు చెప్పింది విష్ణు. దీంతో ఇప్పుడు ట్రోఫీ వచ్చింది, అది నీకు కావాలా, పృథ్వీకి ఇస్తావా అంటూ అఖిల్ అడిగాడు. దీనికి ట్రోఫీ ఎవరు చూస్ చేసుకున్నారు? ఆడియన్స్. ఇదంతా నా పర్సనాలిటీ, ఆడియన్స్కి ఏం కనబడుతుంది, ఏం వెళ్తుందో నాకు తెలియదు అంటూ విష్ణు అంది. నచ్చడం నచ్చకపోవడం వాళ్ళ ఇష్టం, ఇదే నా పర్సనాలిటీ అంటూ విష్ణు చెప్పడంతో ఇక వాదించడం వేస్ట్ అనే క్లారిటీ వచ్చేసింది అఖిల్కి. అయినా సరే విష్ణు వదల్లేదు. 100% నా బిహేవియర్ నచ్చితే ఆడియన్స్ నన్ను అక్కడ పెడతారు, లేదు నువ్వు చెప్పినట్లు వాళ్ళకి నచ్చలేదు అంటే నేను ఉండను, అంతే. ఎండ్ ఆఫ్ ది డే నేను నాలా ఉంటాను, నచ్చడం నచ్చకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అంటూ విష్ణు అంది. ఈ మాటలకి అఖిల్కి టింగుమని జ్ఞానబలుబు వెలిగిపోయింది. అనవసరంగా సలహా ఇచ్చాన్రా బాబు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇక ఉన్న హౌస్ మేట్స్ నుంచి ఇద్దరిని టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ గెలిచేందుకు పోటీదారులుగా సెలెక్ట్ చేయాలని అఖిల్, హారికలకి బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఇంతమందిలో ఎవరిని ఎలా సెలెక్ట్ చేయాలా అంటూ ఇద్దరు ఆలోచించారు. అయితే కంటెస్టెంట్లు వీళ్ళని ఇంప్రెస్ చేసేందుకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఇందులో భాగంగా గౌతమ్ పృథ్వీలా యాక్ట్ చేసి చూపించాడు. బాడీ లాంగ్వేజ్ సూట్ కాకపోయినా డైలాగ్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ చెప్పాడు గౌతమ్. కాసేపటికి పృథ్వీ నేను హౌస్లో ఎవరితోనైనా సరే హ్యాండ్ రెజ్లింగ్ ఆడి గెలుస్తా అంటూ సవాల్ చేశాడు.
గౌతమ్ సవాల్కి వస్తే పృథ్వీ ఓడించి షాక్ ఇచ్చాడు. ఇక మొత్తం హౌస్ మేట్స్ నుంచి రోహిణి, గౌతమ్ ఇద్దరికి టికెట్ టు ఫినాలే టాస్కులు ఆడేందుకు సెలెక్ట్ చేశారు అఖిల్, హారిక. అయితే గౌతమ్, హారికకి మరో ఇద్దరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో వాళ్ళు తేజ, విష్ణుప్రియను తీసుకున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.